అది అబద్ధం. మనసు చెప్తుందిరా తను బ్రతికే ఉందని. మనసు మోసం చేయదు, తప్పకుండా వస్తుంది. తను వెయిట్ చేయి, తప్పకుండా వస్తుంది. ప్రేమ పవిత్రమైనది. వెయిట్ చేయి, తను వస్తుంది. ఈశ్వర్, రోడ్డు యాక్సిడెంట్లో నివేద బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కోమలకు వెళ్ళింది. గాడ్ ఈస్ దేర్. డిసెంబర్ 17th మండే. మిరాకిల్. ఆ రోజు నివేద తనంతట తానే కోమ నుంచి బయటకు వచ్చింది. అరే, తనకు కాల్ చేయమని చెప్పా కదరా నీకు. రే మామ, ఆ అమ్మాయి అలాంటిది కాదురా. నేనున్నా కదా. ఎన్ని రోజులైందిరా నువ్వు నాకు చెప్పి? చూస్తున్నారా? చాలా బాధ ఉందిరా, ట్రై చేయరా. నేను ట్రై చేస్తున్నా మామ, కొద్ది రోజులు ఓపిక పట్టు. ఫస్ట్ నువ్వు వెళ్ళి చూడు అసలు ఏంటి, ఏం జరుగుతుంది అని. మామ, నేను చూస్తున్నా మామ, నువ్వు టెన్షన్ పడకు, సరేనా? ధైర్యంగా ఉండు. రే, ఫస్ట్ నేను చెప్పేది వింటావా వినవా నువ్వు ఇప్పుడు? సరేరా, నేను మళ్ళీ చేస్తా. రే నీ అరే, ఇన్ని రోజులు కాల్ చేయకుండా ఉండదురా తను. నువ్వు ఫోన్ చేయకురా నాకు. ఒకసారి కనుక్కోవచ్చు కదా ఎందుకు ఏమైంది అని. నేను ఆల్రెడీ మంచిని పంపించారా, ఇన్నిసార్లు ఫోన్ చేయకురా నాకు. అరే చెప్పేది వినరా నువ్వు ఫస్ట్. అరే ప్లీజ్, నేను చిన్న పనిలో ఉన్నారా, ఫోన్ పెట్టేరా. అరే నా మాట వింటావా వినవా నువ్వు? ఏ విసికించకు. అరే ఎక్కడుందిరా తను? చాలా మిస్ అవుతున్నా తన్ని. ఎక్కడుందో కనుక్కో, ఏదో ఒకటి చెయ్యిరా. ఏయ్, ఆ పిల్ల బాగా షార్పు, పైగా కరాటే స్టూడెంట్. తన్నే రకంగా తన్నించుకునే రకం కాదు. నువ్వు ఫుల్ లాగా థింక్ చేయకు, నేను చూసుకుంటా అన్నా కదా. నువ్వు ఫోన్ పెట్టే. ఎందుకు నాన్న ఇవన్నీ?
మాట్లాడుతున్నావే? ఏం వదినా. చూసి నీకు పొగరు? వదినా అసలు అర్థం కావట్లేదు దీనికి. కూర్చో, నువ్వు కూర్చో, నేను మాట్లాడతాగా. ఈ పెళ్లి ఇప్పుడే జరగాలి. వదినా ఇంత మంచి సంబంధం వద్దంటుందంటే ఊరుకో. అది ఊరుకో పిచ్చి వదినా, ఇంకేమైనానా? ఎమోషన్ అవ్వకు, నేను మాట్లాడతాగా. ఈ కాలం ఆడపిల్లలతో ఇలాగైనా మాట్లాడేది, మొదటిగా మోసం అవుతుంది. నువ్వు ఊరుకో, నేను మాట్లాడతాగా. ఏ చూసుకో నివేద, అక్క నువ్వు వేడు. మీ అమ్మ కోప్పడ్డం లేదమ్మా, బాధపడుతుంది. ఊరుకో అక్క. దాన్ని అర్థం చేసుకో నువ్వు. బాబాయ్ ఏం కాదు. 50 ఏళ్ళ మా అమ్మ కోపం బాధ తెలుస్తుంది కానీ నా 20 ఏళ్ళ లైఫ్ ఫ్యూచర్ మీకు కనిపించడం లేదా? ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోలేదా చేస్తాను అని బ్లాక్మెయిల్ చేయడం కల్చర్లెస్ కాదా బాబాయ్? కల్చర్లెస్ అంటే కల్చర్లెస్ అంటే ఏంటి నువ్వు? వదినా మీరు జరగండి, వదినా వదలండి, వదినా ఊరుకో, ప్లీజ్ వదలండి. తీసుకెళ్ళు, దానికి నా లోపలికి బాధ్యత తీసుకెళ్ళు. పైకి తెలుస్తుంది. ఏ, తీసుకెళ్ళు లోపలికి, అంతవరకు తెలియదు దానికి. తీసుకెళ్ళు. నువ్వు లోపల రా ముందు. నీకు ఇవేం కనపడడం లేదు, నీ ఫ్యూచర్ మాత్రమే కనపడుతుంది. సో నివేద, డెసిషన్ ఈజ్ యువర్స్. యా ఓకే మేడం. Go fast, bro. యా షూర్ మేడం. Have to catch Hyderabad bus. Go fast. Yeah, okay, madam. Fast. Go fast, bro. Have to reach. Go fast. This side. త్వరగా. బాగున్నారా ఆంటీ? బాగున్నాన్రా. నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను. రోజులైంది ఇటొచ్చి. రా. పద. ఏరా జాబ్ వచ్చిందంట, ట్రీట్ ఇవ్వవా? షూర్ ఆంటీ, మీకు ఇవ్వకుండానా? ఈ అమ్మాయి నేను నివేద, ఈశ్వర్ క్లాస్మేట్ని. మీరు భవానీ నగర్లో ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చేదాన్ని. గుర్తులేదమ్మా. మీకోసం. ఇవేంటి వెరైటీగా? మీకు ఇష్టమని చెప్పాడు, అందుకే తీసుకొచ్చాను. వెదవాని. కాఫీ గాని టీ గాని ఏమైనా తాగుతారా? ఏమక్కర్లేదు ఆంటీ. ఏడాడు? రే వద్దు ఆంటీ, మేము వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాం. సరే. పద. రే ఈశ్వర్, లేరా, ఎవరొచ్చారు చూడు, లే. ఏయ్. పడుకోనిరా, శ్రీని అంటున్నాడు. మ్హూ. పక్కకు జరు. అబ్బో. ఓ పని చేయి, నువ్వు కూడా పడుకొని కలిసి కాపురం చేసుకోండి, నేను బయలుదేరుతా.
చిన్ని నువ్వు అబ్బాయికి ఎంత నచ్చావో 2 రోజులకు ఒకసారి ఏదో ఒక వంక పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నువ్వు కంగారు పడకుండా విను. నెక్స్ట్ వీక్ మనం కేరళ వెళ్తున్నాం. ఏర్పాట్లన్నీ అక్కడ మీ బాబాయ్ చూసుకుంటున్నాడు. ఆ అబ్బాయిని కలిసి మంచి చెడ్డ. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ బేబీ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఫస్ట్ టైం మీట్ అయ్యి ఇద్దరు మాట్లాడుకోకుండా ఉండడం. ఏదో జరగబోతుంది అనిపిస్తుంది, బట్ అది మనకు ఫేవర్ అయి ఉంటుంది. అమ్మో, సాయినాథ శ్రీనివాస తండ్రి. చిన్ని, నువ్వెక్కడ ఫోన్ చేయవో అని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నాను. చీర కట్టుకున్నావు కదమ్మా. ఎంతైనా ఆడపిల్ల చీర కట్టుకున్నప్పుడు ఆ అపీరెన్స్ వైబ్రేషన్ ఉంటుంది. మంచి సంబంధం. ఆ అబ్బాయిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంట. కేరళ అమ్మా, తిరువనంతపురం. మలయాళీ కాదే, మరి తెలుగు అబ్బాయే, కానీ జాబ్ అక్కడ. మీ బాబాయ్ కొలిక్కంట. మీ బాబాయే ఆ అబ్బాయి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాడంట. నెగిటివ్ సామర్లకోట. చిన్న ఫ్యామిలీనే, బట్ రిచ్. వదినా, సూపర్ సంబంధం చేసేద్దామంటున్నాడు మీ బాబాయ్. అమ్మా, 2 days నుంచి చెప్పిందే చెప్పి చిరాకు తెప్పిస్తున్నాం. ఇప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టకూడదని బాబాయ్ మీద గౌరవంతో చీర కట్టుకొచ్చాను. సరే, అతను నాతో వీడియో కాల్ మాట్లాడాలన్నాడంటగా. నేను రెడీ చేయమను. చిన్ని, ఫోన్లో చక్కగా నవ్వుతూ మాట్లాడు. అతని పేరేంటో అడుగు. ఎలా ఉన్నారండి అని అడుగు. నువ్వేం చదువుకున్నావని అడుగు. వీలైతే ఇంకొక 5-6 మాటలు ఫ్లోలో మాట్లాడు. అంతే. ఇదిగో, కవ్వింపుగా ఉండాలి, కమాండింగ్గా ఉండకూడదు. తొందరపడి నువ్వేమన్నా అన్నావనుకో మీ బాబాయ్ బాధపడతాడు. అసలే బైపాస్ సర్జరీ అయిన మనిషి. ఏంటి? హలో చిన్ని, అమ్మ చిన్ని. సరే,
అలాగే వినిపిస్తుందా? కట్ చేస్తున్నా. అయ్యో